హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా అరటికాయ పులుసు ఈ విధంగా చేశారా? అరటికాయని చెక్కు తీసుకొని ఇలా రౌండ్ గా కోసి వాటర్లో ఉప్పు పసుపు వేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, ఒక పావు నూనె వేసుకొని కలుపుకోవాలి. కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కడుక్కోవాలి, జిగురంతా పోతుంది. ఇప్పుడు అరటికాయ ముక్కలకి ఇలా పట్టించి పాన్ లో ఆయిల్ వేసుకొని 70% ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. జీలకర్ర, మెంతులు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పౌడర్ చేసుకోవాలి. గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయాక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఎగ్జాక్ట్ 5 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకొని కలుపుకోవాలి. 2 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత చింతపులుసు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని అలాగే 1 గ్లాస్ వాటర్ వేసుకొని వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. 15 మినిట్స్ బాగా మసలనివ్వాలి. అప్పుడే పులుసుకు టేస్ట్ వస్తుంది. నాకు సాల్ట్ తక్కువ అనిపించింది, మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. బెల్లం వేసుకుంటే లైట్గా స్వీట్నెస్ తెలుస్తుంది. అందుకే నేను చామగడ్డ పులుసులో, అరటికాయ పులుసులో వేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. లైట్గా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేదు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అరటికాయ పులుసు. అరటికాయ హెల్త్కి చాలా చాలా మంచిది. వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తాను. మా పిల్లలకు చాలా ఇష్టం ఇది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. హ్యావ్ ఎ నైస్ డే.